వావ్! ఈరోజు స్పెషల్ అయితే చేస్తున్నాను. పూరి అయితే చేస్తున్నాను. నిన్న క్యాన్సల్ అయింది కదా, అందుకని ఈరోజు చేస్తున్నా. పూరీలోకి వచ్చేసి సాగు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బఠానీలు అండ్ ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, ఆలు రెడీ అయితే పెట్టుకున్నాను. ఇంకా పొయ్యి బాండిల్ మీద పెట్టేశాను. స్టార్ట్ అయితే చేస్తున్నాను. తర్వాతకేసి పూరి సాగు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మరి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇంకా చాలా వర్క్ ఉంది. పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి ఇలాగా ఒక్కొక్కటిగా. కరివేపాకు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ప్రిపేర్ చేయాలి. వడ ఈరోజు స్పెషల్ అనుకోకుండా చేస్తున్నా. అనుకొని చేస్తే కుదరవు కదా, అందుకని అనుకోకుండా చేస్తూ ఉన్నా. ఈ పచ్చిమిర్చి ఎందుకే నా మీద అంత కోపం మీకు? బాగా వేడి నూనెలోకి ఏంపుతున్నాను కదా నేను. ఏపి బాగా ఫ్రై చేసి వేస్తున్నాను కదా. ఎందుకమ్మా నా మీద అంత కోపం మీకు? ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి చిటికెడు కాస్త పసుపు వేసి బాగా కలిపెట్టాలి. ఓకే, కలిపెట్టినాక ఈ బఠానీలు ఉన్నాయి కదా, ఈ రంగు అంతా పోయిన బఠానీలు 1 కేజీ రంగు వేసినారు దీంట్లో మన వాళ్ళు అమ్మడానికి. దాన్ని తీసుకొచ్చి ఇలా ఒక అర్ధగంట ముందు నానపెడితే దాంట్లో ఉండే రంగు అంతా పోయి బఠానీలు ఇలా వైట్గా అయిపోతాయి అన్నమాట. కలర్ఫుల్గా ఉండడం కోసం 1 కేజీ రంగు వేస్తారు మన వాళ్ళు షాప్లో, మార్కెట్లో వాళ్ళు. చూడండి ఎంత రంగు వేస్తారు. కల్తీ లేని బిజినెస్ ఏదీ లేదు అసలుకి కదా. ప్రతి ఒక్కటి కల్తీ లేనిది ఏదీ లేదు కదండి. అవన్నీ బాగా ఫ్రై అయినాక కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఎర్రగడ్డ అనేది బాగా ఫ్రై కావాలి కాబట్టి. కొంచెం పసుపు తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ వేస్తున్నా. ఎందుకంటే మన కూరలు ఇమ్యూనిటీ పవర్ మనకి కలర్ఫుల్గా ఉండాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వంటలో పసుపు ఉండాలన్నమాట. అందుకని అవన్నీ బాగా ఫ్రై అయ్యేలోపు ఈ ముక్కల్ని ఇంకా కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. మనము బాగా మెత్తగా చేసేసుకొని ఆ ఫ్రైలోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఇది ఏమంటారు, సాగు. మా సైడ్ అయితే మేము సాగు అంటాము. కొంతమంది ఊరి సైడ్ అయితే పల్లెం అంటారు, కొంతమంది ఊరి సైడ్ అయితే సాగు అంటారు. ఒక్కొక్క ఊరి సైడు ఒక్కొక్కలాగా పిలుస్తారు దీన్ని. మళ్ళీ మీ ఊరి సైడ్ ఏం పిలుస్తారో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఓకేనా?
చూడండి ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఏదన్నా యూజ్ చేసి మెత్తగా స్మాష్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇంకా అది ఫ్రై అయ్యి ఉంటుంది కదా, ఆ ఫ్రైని వచ్చేసి బాగా ఇంకొకసారి కలిపెట్టాలి. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు మనము బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. అయిపోయింది, బాగా మంచిగా రెడ్డిష్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఆలు అనేది వేసేసుకోవాలన్నమాట. ఆలు వేసుకొని బాగా కలబెట్టేసి ఇంకా శనగపిండి వాటర్లో కలిపి పెట్టుకొని ఉంటాం కదా, దాన్ని వేసేసుకొని బాగా కలపిప్పాలన్నమాట. ఆలు అంతా స్మాష్ చేసి ఇలా వేసేసుకోవాలి మెత్తగా. శనగపిండి ఇలా సపరేటు కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకొని ఉంటాం కదా, అలాగా రెడీ పెట్టుకోవాలి. ఇదంతా బాగా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేయించి, ఇది బాగా ఫ్రై ప్యాడ్ లేదు కాబట్టి ఒక చేత్తోనే కష్టంగా ఉంటుంది. అందుకనే నా పాటలు చూడండి. మీకు వంట వీడియోలు పెడదామంటే ఇది నా పరిస్థితి. ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది ఇంకా ఈ శనగపిండి మనం కలిపి పెట్టుకొని ఉంటాం కదా రెడీగా, దీన్ని వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని బాగా కలపాలి. ఉండలు రాకోకుండా కలపాలి అన్నమాట. అందుకని నాకు ఈ ఒక చేత్తో కష్టం కాబట్టి నేను 2 చేతులు యూజ్ చేయాలి కలపాలి అంటే. ఇది వేస్తూ బాగా కలపాలి, లేదంటే ఉండలు పడితే కర్రీ అదేమంటారు సాగు సరిగా రాదనమాట. నేను సాగు రెడీ అయిన తర్వాత నేను మీకు వీడియో చేస్తాను. ఇంతవరకు అయితే నేను ప్రాసెస్ నీట్గా అయితే చూపించాను కదా మీకు. ఇంకా ఇది ఒక్క ప్రాసెస్ నీట్గా ఉండలు లేకుండా వేసేసుకోవాలి. అప్పుడే నా కర్రీ అనేది బాగా వస్తుంది. సాగు లేదనుకో దొబ్బేస్తుంది. ఓకేనా, బాయ్ గాయ్స్. రెడీ అయినాక సాగు వీడియో తీస్తాను.